వెల్కమ్ టు కీటాక్స్. గొలుసు పోయిందని యజమాని ఏడవచ్చు గాని కుక్క ఏడవకూడదు అని ఒక మాట ఉంటుంది. ఎందుకు అంటే కుక్కని కట్టేసేందుకు ఈ గొలుసు లేకుండా పోయింది అని యజమాని ఏడ్చాడు అంటే ఒక అర్థం ఉంది. వచ్చిన స్వేచ్ఛని ఎంజాయ్ చేయటం మాని కుక్క ఏడవటం ఎందుకు? దీన్నే రాజును మించిన రాజభక్తి అంటారు. అంటే అసలవాడి కంటే కూడా కొసరవాడికి ఎక్కువ నొప్పి ఫీల్ అయిపోతున్నట్టు కనిపించడం అనమాట. ఆ సంగతి అలా ఉంచితే ఏపీ రాజకీయాల్లో వైసీపీ నాయకుల విషయంలో జగన్ విషయంలో చంద్రబాబు కన్నా ఎక్కువగా ఈనాడు ఫీల్ అవుతున్నట్టుగా ఉంది. ఇవాళ పేపర్లో ఫ్రంట్ పేజీలో పెట్టిన హెడ్డింగ్ చూస్తే ఆశ్చర్యం అనిపించింది. కేవలం గంటలోనే విచారణ ముగిసిపోయిందని, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారని రాయడం చూస్తే అరెరే అప్పుడే వదిలేశారేంటి, ఇంకా పెట్టుకోవాల్సింది కదా, మళ్ళీ పిలవాల్సింది కదా అనే ఆరాటం, ఆతృత, ఆందోళన ఈనాడులో ఉన్నట్టు కనిపించాయి. నిజానికి ఏ వార్తా పత్రిక అయినా, న్యూస్ ఛానల్ అయినా సరే ఉన్న విషయాన్ని ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు కదా చెప్పాలి. ఏం జరగాలో, ఏం జరిగితే బాగుండేదో చెబుతున్నట్టు, డిక్టేట్ చేస్తున్నట్టు మీడియా ఎందుకు ఇలా తయారైంది చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదే ఈనాడు జగన్ హయాం మొదలైన తర్వాత ఇలాంటి ఆరాటాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తున్నట్టుగా, అసలు స్టాండర్డ్స్ కానీ ఒక లాజిక్ కానీ ఏమీ పట్టనట్టుగా రాస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇంతకు ముందైతే ఇలాంటి పరిస్థితి లేదు. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తా మీకు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈనాడు వర్సెస్ వైఎస్ఆర్ యుద్ధం నడుస్తూ ఉన్నప్పుడు పెద్దలా గద్దలా అనే బ్యానర్ స్టోరీ ఈనాడులో రెడీ అవుతోంది. సినర్జీ స్టోరీలు అంటారు. అంటే ఛానల్, టీవీ రెండు కలిసి చేసేవి. ఛానల్ తరపున నేను ఆ స్టోరీని హ్యాండిల్ చేస్తూ ఉన్నా. రామోజీరావు గారితో ఒకసారి మీటింగ్కి అటెండ్ అయితే అసలు ఏమి రాయాలి, లక్ష్యం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి అనే విషయాలన్నీ వివరించిన తర్వాత ఒక మాట చెప్పారు. నాకు ఆ మాట ఎప్పటికీ గుర్తుంటుంది. అది యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ చెప్తున్నందుకు ఐఎమ్ రియల్లీ సారీ. సేమ్ వెర్బాటంలో చెప్తున్నందుకు ఆయన ఏమన్నారంటే, వార్త రాసావు అంటే కాయలు మెలిపెట్టినట్టు ఉండాలి, ఎదుటివాడు విలవిల్లాడాలి, ఆధారం మాత్రం దొరకకూడదు, అర్థమైందా అని గద్దిస్తున్నట్టుగా ఆయన చెప్పిన వెర్బాటం నాకు ఇప్పటికీ గుర్తు. అంటే మన చేతికి మట్టి అంటకుండా అనుకున్న సందేశాన్ని చేరాయటమే ఈనాడు పని అని ఆయన ఆ రోజుల్లో నమ్ముతున్నట్టుగా ఉన్నారు. ఏది అంత ఒత్తిడి, అంత యుద్ధము హోరాహోరీగా నడుస్తున్న సమయంలో కూడా. మరి ఆయన నోటి ద్వారా విన్నవాడిని నాకే ఇంత గుర్తున్నప్పుడు ఆయన సొంత సంస్థ ఈనాడులో మాత్రం ఆ స్పిరిట్ ఎందుకు కనిపించట్లేదు ఇప్పుడు అనేది నాకు ఆశ్చర్యంగా అనిపించింది. పొద్దున్న ఈ హెడ్డింగ్ చూడగానే అర్రెరే ఇదేంటి, ఏం జరగాలో వీళ్ళు చెప్తున్నట్టుగా రాశారు అనిపించింది. నిజానికి జోగి రమేష్ ని విచారణకు పిలవాలి అంటే దానికోసం ఆల్రెడీ ఏదో ప్లాన్ చేసే ఉంటారు. దాని వెనక ఎలాంటి వ్యూహం ఉండాలి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎప్పుడు ఎలా ముందుకెళ్ళాలి అనేది ఆల్రెడీ వ్యూహం ఉండుంటుంది. కానీ ఈనాడు ఆతృత మాత్రం ఆ హెడ్డింగ్ లో బయటపడింది అనిపించింది. ఏపీ రాజకీయాల్లో మీడియా పోషిస్తున్న పాత్రకి ఈ ఇంటర్ప్రిటేషన్ అనేది ఒక నిదర్శనంగా కనబడుతోంది. నిజానికి ఇందులో ప్రజా ప్రయోజనాలు గాని, ప్రజల ఆకాంక్షలకు గాని అసలు చోటు ఎక్కడుంది అనే అనుమానం నాకు వచ్చింది. మీరేమంటారు? ఏపీలో మీడియా ధోరణి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.